ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మలయాళ కుట్టి నయనతార ఇంట్లో వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయి. ఈ నెల 9న తను విఘ్నేష్ శివన్ తో కలిసి 7 అడుగులు నడబోతోంది. ఇక బాలీవుడ్ స్టార్ షారూక్ తో తను చేయబోయే జవాన్ మూవీ అని తన కెరీర్ లో చివరి మూవీ అంటున్నారు. పుష్పరాజ్ ఇప్పుడు 55వ ఏళ్లోకి అడుగు పెట్టబోతున్నాడు. పుష్ప 2లో బన్నీ 55 ఏళ్ల వయసున్న వ్యక్తిగా కనిపించబోతున్నాడట. 25 ఏళ్ల వ్యక్తికి తండ్రిగా కనిపిస్తూ షాక్ ఇవ్వనున్నాడట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఆదిపురుష్ లో కృష్ణంరాజు స్పెషల్ రోల్ వేశాడని తెలుస్తోంది. తను జనక మహారాజు పాత్రలో కనిపించబోతున్నాడట. ఆగస్టులో ఒక్కో పాత్ర తాలూకు లుక్స్ ని పోస్టర్ రూపంలో రిలీజ్ చేయబోతుంది ఫిల్మ్ టీం. సమంత ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో జోడీ కట్టింది. ఓ యాడ్ లో తనతో కలిసి తలుక్కుమంది. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో యాడ్ మాత్రమే కాదు, ఓ సినిమా కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. నటసింహం బాలయ్య మూవీలో అంజలి నటించబోతుంది. అయితే హీరోయిన్ గా కాకుండా విలన్ గా అంజలి పాత్ర కనిపించబోతుందట. ఇక అనిల్ రావిపూడి మూవీలో కూడా అంజలి నటించబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు టెలివిజన్ రంగంలోని 24 క్రాఫ్ట్స్ లోని వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్ ని ఉచితంగా అందజేశారు వి విజయ్ కుమార్. ఫిలిం ఛాంబర్ లో జరిగిన భూదాన కార్యక్రమానికి మినిస్టర్ తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్యే గోపీనాథ్, రమణాచారి విచ్చేసి కళాకారులకు ఫ్లాట్స్ ని అందజేశారు. సునీల్ అనసూయ కీ రోల్స్ లో రూపొందనున్న మూవీ దర్శ. సలీం మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు శివశంకర్. ఇక ఫిల్మ్ టీమ్ ఈ మూవీ సాంగ్ ని లాంచ్ చేసింది. సందీప్ మాధవ్, గాయత్రి సురేష్ కలిసి చేస్తున్న మూవీ గంధర్వ. ఇక గంధర్వ మూవీ పోస్టర్ ని బాబు మోహన్ ఆవిష్కరించాడు. అలానే లిరికల్ సాంగ్ ని సాయి కుమార్ లాంచ్ చేశాడు. ఇక ఈ సినిమాను జూలై 1న రిలీజ్ చేయబోతుంది ఫిల్మ్ టీమ్. అబికాగూర్ శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ 10th క్లాస్ డైరీస్. అచ్యుత రామారావు, పి రవితేజ, మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు గరుడవేగ అంజీ. అఖిల్ భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో మధు నిర్మాతగా సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేసిన మూవీ సురాపానం. ఈ ప్రయోగాత్మక చిత్రం రిలీజ్ కి రెడీ అయింది. ఈ నెల 10న థియేటర్స్ లో సందడి చేయబోతోంది.